హాయ్ డియర్ చిల్డ్రన్, అలైస్ ఇన్ వండర్లాండ్ అనే బ్యూటిఫుల్ స్టోరీలో ఇప్పుడు మనం ఇంకొక పార్ట్కి వచ్చేసాం. దట్ ఈస్ కాల్డ్ ద కాకస్ రేస్. ఇట్స్ అ విమ్సికల్ అడ్వెంచర్ ఇన్ వండర్లాండ్. విమ్సికల్ అడ్వెంచర్ మీన్స్ అ ప్లేఫుల్ అడ్వెంచర్. సో ఇన్ ద ఫంటాస్టిక్ వరల్డ్ ఆఫ్ వండర్లాండ్, a peculiar event unfolds, captivating the imagination of Alice and the creatures that inhabit this strange land. The caucus race is a spectacle like no other, filled with absurdity, excitement and wonder. ఇది ఈ విచిత్రమైన ల్యాండ్లో జరిగిన ఒక వింత రేస్ అన్నమాట. ఓకే, ఎక్సైట్మెంట్ అండ్ వండర్ఫుల్గా ఉంటుంది ఇది. సో మనకి ఇక్కడ సీన్ విషయానికి వస్తే, Alice finds herself surrounded by a group of curious creatures, including a dodo, a duck, a lory, and an eaglet. Without warning, the dodo declares, "Let's have a caucus race." The creatures eagerly comply, and the race begins with no discernible starting point, no rules, and no finish line. The participants run around in circles, shouting and flapping their arms, while Alice joys in swept up in the infectious energy. సో ఏం జరుగుతుంది ఇక్కడ? అలైస్ ఫస్ట్ ఆ హోల్లో పడి కిందకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న ఎంట్రీ కనిపిస్తుంది తనకి గార్డెన్లోకి వెళ్ళడానికి. అండ్ అది ఎలా వెళ్ళాలి అని ఆలోచించేంతలో ఒక బాటిల్ ఆఫ్ జ్యూస్ కనిపిస్తుంది. అది తాగిన తర్వాత ఎనార్మస్గా బిగ్ సైజ్కి వెళ్ళిపోతుంది. బిగ్ సైజ్కి వెళ్ళిన తర్వాత తనకి నార్మల్గా అవ్వడం ఎలాగో అర్థం కాక ఏడ్చేస్తుంది. అప్పుడు తను ఆల్మోస్ట్ తన హెడ్ టాప్కి తగులుతుంది కదా. సో అంత పెద్ద క్రియేచర్ ఏడ్చినప్పుడు జాలుపడిన టియర్స్ అవి ఆల్మోస్ట్ ఒక చిన్న మడుగులాగా తయారవుతుంది. అండ్ అక్కడ తనకు కనిపించిన బిస్కెట్ తినడం వల్ల ఇంకా చిన్నగా మైన్యూట్గా అయిపోతుంది. అండ్ తన ఓన్ టియర్సే తనకి ఒక పూల్ లాగా అయ్యి ఈదుకుంటూ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు తనకు పరిచయమైన క్రియేచర్స్ డోడో, డక్, లోరీ, ఈగ్లెట్. డోడో అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బర్డ్ అనమాట, ఇప్పుడు లేదు. డక్ మీకు తెలుసు, లోరీ కూడా ఒక చిన్న బర్డ్, ఈగ్లెట్ అనేది ఈగల్ యొక్క చిన్న ఈగల్ అనమాట. సో వాళ్ళు తడిసిపోయారు కదా, వాళ్ళని వాళ్ళు ఆరబెట్టుకోవడానికి ఒక గేమ్ ఆడతారు. దట్ ఈస్ కాల్డ్ కాకస్ రేస్. ఆ కాకస్ రేస్లో ఆ క్రియేచర్స్ అన్ని, డోడో అసలు ఏం చెప్పకుండా డైరెక్ట్గా లెట్స్ హ్యావ్ అ కాకస్ రేస్ అని చెప్తుంది. అండ్ ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, ఒక ఎండింగ్ పాయింట్ లేదు, సర్క్యులర్గా అలా తిరుగుతూ ఉంటాయి, వాటి రెక్కలు ఫ్లాప్ చేస్తూ ఉంటాయి. అండ్ హియర్ యాజ్ ద రేస్ హర్డల్స్ ఫార్వర్డ్, ద క్రియేచర్స్ బిహేవియర్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ ఎరాటిక్. Some stop to chat, others shout for no apparent reason, and the dodo runs around, flapping its wings and squawking. Alice is caught up in the madness, laughing and shouting along with the others. The scene is a whirlwind of colored sound and motion, defying all logic and reason. సో ఆ రేస్ జరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు, ఒక సర్కిల్లో తిరుగుతున్నాయి కదా. సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుందా? సో అవి అట్లా రన్నింగ్ చేసి 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 వాటికి చిరాకు వచ్చింది. కొన్ని క్రియేచర్స్ ఏమో మాట్లాడడానికి ఆగితే, కొన్ని క్రియేచర్స్ అరుస్తున్నాయి రీజన్ ఏం లేకుండా. అండ్ డోడో వచ్చేసి తన వింగ్స్ని ఫ్లాప్ చేసుకుంటూ, స్క్వాకింగ్ అంటే అరుస్తూ తను కాసేపు ఇరిటేట్ చేసింది. అండ్ అలైస్కి అయితే పిచ్చెక్కిపోతుంది. కానీ ఫైనల్గా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళ గేమ్ అయింది అనిపించారు. ద డోడోస్ డిక్లరేషన్. Just as suddenly as it began, the dodo declares, "The race is over." The creatures gather around, panting and exhausted. Panting అంటే తెలుసు కదా, బాగా ఆయాసం పడుతూ. ఎగ్జాస్టెడ్ అంటే ఆల్మోస్ట్ దేర్ ఎనర్జీ ఈజ్ అప్. అండ్ ద డోడో అనౌన్సెస్ దాట్ everyone has won. The absurdity reaches its peak as the creatures begin distributing prizes, including thimbles and other trinkets. Alice is handed a thimble by the dodo, which she accepts with a mixture of confusion and amusement. సో ఆ రేస్ అనేది ఎంత తొందరగా అయిపోయిందో
ఎంత తొందరగా స్టార్ట్ చేశారో అంత తొందరగా అయిపోయింది. అండ్ అప్పుడు డోడో ఇమ్మీడియట్గా ద రేస్ ఈజ్ ఓవర్డ్ అని అనౌన్స్ చేసిన తర్వాత అన్ని క్రియేచర్స్ ఆగిపోయాయి. ఎలా ఆగిపోయాయి? బాగా ఆయాసపడుతూ ఎనర్జీ అంతా అయిపోయింది వాళ్ళది. సో అందరు ఆగిపోయిన తర్వాత డోడో ఏమని అనౌన్స్ చేసింది తెలుసా? ఎవ్రీవన్ హ్యాస్ వాన్ అని అనౌన్స్ చేసింది. ఇక అబ్సర్డిటీ అనేది, అంటే వాళ్ళ పిచ్చి అనేది పీక్స్కి వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా దీనికి ఆ క్రియేచర్స్ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. ఏంటో తెలుసా ఆ ప్రైజెస్? థింబుల్స్ అండ్ ట్రింకెట్స్. డూ యూ నో వాట్ ఆర్ థింబుల్స్? థింబుల్స్ అంటే మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మన బొటన వేలికి ఒక స్టీల్ లాంటిది చిన్నగా, అది నెయిల్ షేప్లో ఉంటుంది, స్టీల్ లాంటి దాన్ని పెట్టుకుంటాము థంబ్కి. దట్ ఈస్ కాల్డ్ థింబుల్. అండ్ ట్రింకెట్స్ ఆర్ నథింగ్ బట్ ద నాన్ వాల్యుయబుల్ ఆర్నమెంట్స్ అనమాట, చిన్న చిన్న ఆర్నమెంట్స్. సో అలైస్కి కూడా డోడో ఒక థింబుల్ ఇచ్చింది. అండ్ అలైస్ యాక్సెప్టెడ్ దాట్. తనకి ఒకలాంటి కన్ఫ్యూజన్లో ఉంది. అండ్ అమ్యూజ్మెంట్ అంటే ఆహ్లాదకరమైన హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. ఓకే, సో అంతా డిఫరెంట్గా ఉంటుంది ఈ ల్యాండ్లో. సో కాకస్ రేస్ అనేది అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా వాళ్ళకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి అక్కడ ఉన్న అన్ని క్రియేచర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. And the magic of Caucus Race. The Caucus Race is a testament to the boundless creativity and imagination of Wonderland's inhabitants. It's a celebration of the absurd, the illogical, and the whimsical, showcasing the unique charm of this fantastic world. As Elise navigates this strange and wondrous land, she is forced to confront the limits of her own అండర్స్టాండింగ్ అండ్ ద అబ్సర్డిటీ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్. సో ఈ కాకస్ రేస్ అనేది అక్కడ ఉన్న క్రియేచర్స్ యొక్క ఎండ్లెస్ క్రియేటివిటీని, ఇమాజినేషన్ని చూపిస్తుంది. అసలు దానిలో ఏ రూల్స్ ఉండవు, అబ్సర్డ్గా ఉంటుంది, లాజిక్ ఉండదు. కాకపోతే అది ఒక విమ్సికల్ అంటే ప్లేఫుల్ అనమాట. అండ్ ఆ ఫెంటాస్టిక్ వరల్డ్ యొక్క యూనిక్ చామ్ని, అంటే ఒక అందాన్ని చూపిస్తుంది అది. సో ఫైనల్గా ఇంకా డిఫరెంట్ థింగ్స్ అక్కడ చూస్తూ ఎలైస్ ముందుకెళ్ళబోతుంది. అండ్ ఇట్స్ అ టైమ్లెస్ టేల్. ద కాకస్ రేస్ ఇస్ అ బిలవ్డ్ ఎపిసోడ్ ఇన్ ద టైమ్లెస్ క్లాసిక్ Elise's Adventures in Wonderland. It's a story that has captivated readers for generations with its clever wordplay, satire, and commentary on society. The Caucus Race is a microcosm of the story's theme, showcasing the absurdity, illogic, and creativity that defines Wonderland. So in the end, we conclude that the Caucus Race is a whimsical and unforgettable episode in Elise's adventures in Wonderland. It's a celebration of the absurd, the illogical, and fantastical, showcasing the boundless creativity of Wonderland's inhabitants. As Elise navigates this strange and wondrous world, she is forced to confront the limits of her own understanding and the absurdity of the world around her. The Caucus Race is a wild, unpredictable ride full of laughter, excitement, and wonder. Want to experience more of Wonderland? Okay, let me come with a new episode, and it is more interesting, children. Stay tuned.